ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురుగారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. పరమేశ్వరార్పణం. గురుగారు, ఒక్కొక్క లోహంతో తయారైన శివలింగంకి అభిషేకం చేస్తే ఒక్కొక్క రకమైన ఫలితం ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ అభిషేకాల విషయం కనుక వస్తే స్ఫటికంతో చేసిన శివలింగంకి మట్టితో చేసిన శివలింగం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. విశేషమైన ఫలితం ఉంటుంది అని కానివ్వండి, ఇలా రకరకాలుగా ఎక్కువగా ఈ రెండు శివలింగాల గురించే వింటూ ఉంటాం. అసలు ఎందుకని ముఖ్యంగా అంటే ఒక్కొక్క దానికి ఒకటి అయినప్పటికీ ఈ రెండిటికి ఎందుకు అంత ప్రాధాన్యత ఇవ్వటం జరిగింది? మూలం ఏంటో వివరించండి. మృత్తికే హనమే పాపం జన్మజాతిస్కృతం అనే ఒక మంత్రం ఉంది మట్టికి సంబంధించి. దీని గురించి చెప్పడానికి ముందు రెండు విషయాలు చెప్తాను. అలాగే అండి. ఒక ఆయన విపరీతంగా సంపాదించేశాడు, బాగా ఆస్తుపాస్తులు సంపాదించాడు. వాళ్ళ ఇంటికో వీళ్ళింటికి వెళ్తే గంట కూర్చోబెడతారు ఖచ్చితంగా. ఆ మనిషి చనిపోతే ఆ చనిపోయిన వ్యక్తిని మా ఇంటికి కాసేపు తీసుకురండి అని ఎవరైనా అంటారా? వాళ్ళ ఇంట్లోకే తీసుకెళ్లరు కదా. వాళ్ళ ఇంట్లో కూడా తీసుకెళ్లరు. మరి ప్రపంచం మొత్తం కూడా చనిపోయిన వాళ్ళందరూ కూడా ఎక్కడ అలా ఉండిపోతే మనం ఎక్కడ నడుస్తాం? నడవలేం. ఈ భూమి అనేటువంటిది అన్నిటిని కూడా మట్టిగా మార్చేసేసుకుంటుంది, తనలోకి నింపుకొని ప్రతిదీ కంప్లీట్గా మట్టిగా మార్చేసుకొని మళ్ళీ అన్నిట్లో కూడా శుద్ధి చేసేసుకుంటుంది. అందుకనే మృత్తికే హనమే పాపం అంటాం. మట్టి అనేటువంటిది అన్నిట్లకన్నా అత్యంత శ్రేయస్కరమైనటువంటిది. అన్ని లోహాలని కూడా తనలోకి ఇముడ్చుకుంటుంది, అన్ని లోహాలని తనలోంచే బయటికి ఇస్తూ ఉంటుంది. అందుకనే శివాభిషేకంలో మట్టికి చాలా విశేషమైన ప్రాముఖ్యత. అలాగే స్ఫటికం శుద్ధము అని అంటారు, శాంతి అంటారు, ప్రశాంతత అంటారు, స్వచ్ఛత అంటారు. స్వచ్ఛత అంటే చాలా ఇక ఏమీ ఎలాంటి దోషాలు లేనటువంటిది, స్వచ్ఛత కలిగినటువంటిది. ఏమీ కూడా అందులో ఇక మనకు దోషాలు కనిపించవు. అది స్వచ్ఛత. స్వచ్ఛతకి మూలం స్ఫటికం. శుద్ధ స్ఫటికం అనేటువంటిది ఇటు చూస్తే కనిపిస్తారు. అది స్ఫటికము అనగా నీటితో తయారవుతుందండి. ఓకే. నీరు పూర్తిగా మనం ఫ్రిడ్జ్లో పెడితే ఒక్కొక్కటి ఎలా అయితే గడ్డలాగా చేస్తూ ఉంటుందో అలా మైనస్ పూర్తిగా వాటి మీద ఒకదాని మీద ఒకటి ఒక చుక్క మీద చుక్క పది ఒక రాయిలాగా తయారైపోతుంది. అది దానిలోంచి స్ఫటికం వస్తుంది. మట్టి అనేటువంటిది పునర్జీవానికి మూలం. మట్టితో చేసేటువంటిది అర్చన పునర్జీవానికి మూలం. అంటే ఒక చెట్టుని మట్టిలో ఒక గింజ పెడితే మొక్క వస్తుంది, అదే మొక్క అదే వృక్షంలో మళ్ళీ చనిపోతుంది. కాబట్టి దేన్నైనా ఇచ్చేటువంటిది తీసుకునేటువంటిది భూమి, మట్టి. కాబట్టి ఒకటి పుట్టమట్టి అనేటువంటిది ఒకటి ప్రధానంగా చెప్తూ ఉంటాము. ఆ మట్టితో చేసేటువంటి శివలింగం పార్థివలింగం అంటాం. దానికి చేసేటువంటిది ఒక ఫలితం అయితే, ఈ స్ఫటిక శివలింగానికి చేసేటువంటి ఫలితం సామాన్యమైంది కదండి. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రం అని చెప్పి ఈశ్వరుడు యొక్క తత్వం. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదంతి తన్మే మనఃశివ సంకల్పమస్తు. నీ మనస్సులో ఏదైతే కనుక సంకల్పం మనస్ఫూర్తిగా ఇది నా సంకల్పం అనేటువంటిది చెప్పుకొని ఉన్నావో అది పూర్తిగా కూడా నెరవేర్చేటువంటి వాడు శివుడు ఒక్కడే. అందుకనే పూర్తిగా కూడా మండలాంతర్గతంగా శుద్ధమైన స్ఫటికానికి కనుక అభిషేకం చేసినట్లయితే కోరిక తీరుతుంది అనేటువంటిది ఒక విధానం. ఒక శివలింగానికి మనం అభిషేకం చేస్తేనే విశేషంగా ఫలితాలు ఉంటాయి. అదే ఒక సోమవారం, లేదంటే ఒక ఆరుద్ర నక్షత్రం, ఒక మాస శివరాత్రి, ఒక మహాశివరాత్రి, ఇటువంటివి ఏదైనా పర్వదినాలు వచ్చినప్పుడు కనుక చేసినట్లయితే అంతకు మించి ఫలితం వస్తుంది. దానికి మించి మానవ జీవితంలో ఉండేటువంటి ప్రతి ఒక్క మనిషికి కూడా ఉత్తమమైనటువంటి యోగా ఇచ్చేటువంటి పర్వదినాలు కొన్ని వస్తూ ఉంటాయి. రేపు 13వ తారీఖు వచ్చినట్టుగా జూలై 13 ఏంటి ఆ రోజు విశేషం? జూలై 13వ తారీఖు మాస శివరాత్రి, ఇందు అమావాస్య, ప్రదోషకాల పర్వదినము, ఆర్ద్ర నక్షత్రము, సోమవారం అన్ని కలిసి వచ్చాయి. దీన్ని అర్ధాహోరాత్రము అంటారు. అర్ధ మహామాస శివరాత్రి అనేటువంటిది కూడా పదం.
జ్యేష్ఠ మాసంలో రావడం అనేటువంటిది యోగకాలం. ఎన్ని వచ్చినటువంటి రోజు నాడు ఒక శివలింగానికి అభిషేకం చేస్తే వచ్చే ఫలితం సామాన్యమైంది కాదు. అటువంటిది అదే కైలాస యంత్రము అని ఉంటుందమ్మా. మన ఇల్లు మనకి ఎలా అయితే ఉంటుందో అలా కైలాస యంత్రం అనేటువంటిది ఒకటి ఉంటుంది. 1100 శివలింగాలతో కైలాస యంత్రాన్ని స్థాపించి 12 గంటల పాటు ఏకధాటిగా ఆ ఈశ్వరుడికి అభిషేకం చేయడం సామాన్యమైన విషయమా? సంధ్యాకాలమునందు 1,00,000 ఒత్తులతో దీపార్చన చేయడం అనేటువంటిది సామాన్యమైనటువంటి విషయం అయితే కాదు. అంతటి మహత్తరమైన క్రతువు జరుగుతుంది. మన కాటేదాన్లో అయ్యప్ప స్వామి దేవాలయం ఉంది, ఆ దేవాలయంలో జరుగుతుంది. ఒక శివలింగానికి చేస్తేనే వచ్చేటువంటి ఒక్క ఫలితం అమోఘం అనుకున్నప్పుడు 1100 శివలింగాలకు విశేషంగా మనం అభిషేకం చేయటం అంటే సామాన్యమైనటువంటి విషయం అయితే ఈ జన్మకి కాదు. అవునండి. కనుక అటువంటి విశేషం చేస్తున్నప్పుడు ఫలితం కూడా మనకు అలానే వస్తుంది కదా. నాకు ఇది కావాలని కోరుకోకర్లా, మనస్సు ఈశ్వరారాధనలో మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. మనం తలనిండా నీళ్ళు పోసుకొని 100 బకెట్లు నీళ్ళు పోసేసుకొని నన్ను ముట్టుకోవద్దు అనే అంతరానంతరాన్ని చూపిస్తే అక్కడ నువ్వు ఎంత చేసినా ఉపయోగం లేదు. మనస్సు స్వచ్ఛతగా ఉంచుకొని, దానికి దగ్గర ఒక డ్రెస్ కోడ్ ఉంటుంది, దాంతో మనస్సు స్వచ్ఛతగా ఉంచుకొని హరహర అని చెంబు నీళ్ళు పోస్తే ఆ నీరు స్వామివారి నుంచి కిందకి దిగే లోపల నీకు ఆ ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు ఆయన. అంతగా భూమి మీద స్మరించగానే తరింప చేయటానికి వచ్చేటువంటి వ్యక్తి ఎవరైనా ఉందంటే ప్రధానమైనటువంటి వాడి శివుడు. కాబట్టి ఆ రోజునాడు జరిగేటువంటి దాంట్లో ఇది జనాలందరి దగ్గరికి వెళ్ళాలి, తెలియాలి. ప్రతి ఒక్కరూ కూడా అంతటి జరిగేటువంటి మహత్తరమైనటువంటి కైలాసనాథుడి యొక్క శివాభిషేకమునందు పాల్గొని వారి స్వహస్తాలతో 1111 మొత్తం శివలింగాలు వస్తాయి కైలాస యంత్రం. ఆ 1111 శివలింగాలకి వారి స్వహస్తాలతో అభిషేకం చేసుకోవచ్చమ్మా. అంతటి అద్భుతమైనటువంటి యోగం అనేటువంటిది భగవంతుడి యొక్క కృపంగా ఆయన యొక్క అనుగ్రహంతో ఏర్పడింది. కనుక ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకుంటే చాలా శ్రేయస్కరమైనటువంటి విషయాన్ని అయితే నేను మన ఐ డ్రీమ్ ఛానల్ తరఫున వ్యూవర్స్ అందరికీ, భక్తులందరికీ కూడా తెలియపరుస్తున్నాను. ఏ సమయంలో గురుగారు ఆ రోజున ఇదంతా కూడా? 13వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి మొదలవుతుందమ్మా. అర్ధరాత్రి 12 గంటల వరకు 12 గంటలు ఏకధాటిగా అభిషేకం నడుస్తుంది. ఎంతమంది అయితే వస్తారో అంతమంది చేత ఆ శివలింగాలకి అభిషేకం చేయించడం జరుగుతుందమ్మా. అదే విషయం. ధన్యవాదాలు గురుగారు. పరమేశ్వర. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.